ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు మరొకసారి యేసుక్రీస్తు నామములో శుభాలు. మీరందరూ మీ యొక్క పనులలో ముందుకు వెళుతున్నారని నమ్ముతున్నాను. మీకు కలిగినటువంటి విశ్వాసములో గౌరవార్థమైనటువంటి జీవన శైలి మీరు కలిగి ఉన్నారని కూడా నేను నమ్ముతూ ఉన్నాను. ముఖ్యంగా సేవకులను కూడా కొంత ఆలోచన చేయాలి. మనకు అప్పగించినటువంటి పని పట్ల బాధ్యత కలిగిన వ్యక్తులుగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నేను మీ ముందు ఉంచాలనుకున్నటువంటి అంశం అపోస్తుల కార్యాల్లో నుంచి పేతురు గారిని తీసుకున్నాను. పేతురు గారు దేవుని యొక్క శిష్యులలో ఒకరు, చేపలు పట్టుకునే మనిషి. అంటే ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, బైబిల్ ప్రకారంగా ఈ మానవాళిలో మొదటి దేవుని యొక్క సందేశము ఇచ్చిన వారు ఎవరు? అపోస్తలుడైనటువంటి పేతురు మొదటి సందేశం ఇచ్చిన వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణమై తిరిగి వెళ్ళిన తర్వాత అపోస్తలుడైనటువంటి పేతురు, యోహాను గారు బహిరంగ పరిచర్యలో ముందుకు వెళుతున్న దినాలలో అపోస్తలుడైనటువంటి పేతురు ద ఫస్ట్ సెర్మన్ గివెన్ టు ద మ్యాన్ కైండ్, మానవాళికి మొదటి వాక్యాన్ని అందించినటువంటి మహాయోగ్యత కలిగిన యోధుడు దేవుని యొక్క శిష్యుడు పేతురు గారు. ఆయన వృత్తి ప్రకారంగా ఆలోచన చేస్తే చేపలు పట్టుకునేవాడు. ఈ రోజుల్లో దేవుని మహాకృపను బట్టి వీ హ్యావ్ ఏ మోర్ క్వాలిఫికేషన్. దేవుని వాక్యాన్ని ప్రకటన చేయడానికి థియోలాజికల్ స్టడీస్ ఉన్నాయి, గొప్ప గొప్ప విద్యలు ఉన్నాయి, ఇతర దేశాల్లో చదువులు ఉన్నాయి. రకరకాలుగా మనం చదువుకుని దేవుని వాక్యాన్ని ప్రకటన చేసే ప్రయత్నంలో మనం ఉన్నాం. కానీ ఈ యొక్క గ్రేట్ మ్యాన్ పేతురు గారు చేసినటువంటి ప్రయత్నంలో మొట్టమొదట దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేసినప్పుడు పేతురు గారి వాక్యానికి దేవుని వైపు తిప్పబడినటువంటి వారు 3,000 మంది. 3,000 మంది దేవుని వాక్యం వైపు త్రిప్పబడ్డారు. పేతురు ఎప్పుడైతే వాక్యాన్ని ప్రకటన చేశారో, దేవుని మాట సెలవిచ్చారో, 3,000 మంది దేవుని వైపు త్రిప్పబడ్డారు ఒక్కసారికి. ఆ తర్వాత మరి మీ అందరికీ తెలుసు, శృంగారం అనే దేవాలయం వద్ద ఆయన చేసిన స్వస్థత. అంటే స్వస్థత చేయగలిగే ఒక సమర్థత, పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఇచ్చినటువంటి ఒక హోదా, స్వస్థతను కలిగించగలిగే సమర్థత. అనగా యేసుక్రీస్తు నామములో ఆయన అనినటువంటి మాట కూడా అదే. క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు కానీ చాలా జాగ్రత్త గమనించాలి. కొంతమంది అన్నెసెసరీ డిబేట్ చేసి దేవుని వాక్యములో ఉన్నటువంటి వాస్తవిక అమూల్యమైనటువంటి నిజాలను ఇష్టానుసారమైనటువంటి స్వార్థాలుగా వాటిని ప్రస్తావిస్తూ, పైగా ఇప్పుడు వచ్చినటువంటి సోషల్ మీడియాలో రకరకాల థంబ్నెయిల్స్ పెట్టి మరి ఆ వాస్తవాలను మనమే కించపరుచుకుంటున్న సందర్భాలను కొంతమంది చేస్తున్న అరాచకాలు మేము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి బిడ్డలారా, క్రైస్తవేతరులమైన ఇది దేవుని మాట. ప్రతి ఒక్కరికి కూడా ఈ మాటే కావాలి. ఈ మాటే జీవితానికి సంబంధించిన నిజాలు. కాబట్టి మనము జీవిత నిజాలలో అవగాహన కలిగిన వ్యక్తులుగా ముందడుగులు వేస్తే అది నీకే దీవెన అనే వాస్తవాన్ని కూడా నేను ముందుంచుతున్నాను. అయితే ఇక్కడ స్వస్థత, ఈ స్వస్థత యేసుక్రీస్తు నామములో ఖచ్చితముగా వారికి ఉన్నటువంటి మనస్సు అభిప్రాయాన్ని బట్టి, దేవుని సంకల్పాన్ని బట్టి, వాళ్ళ ప్రార్థన బలాన్ని బట్టి జరిగిద్దని అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఒక సేవకుడు ద్వారా జరుగుతుందో, ఆయన ద్వారా జరుగుతుందో అది నేను తప్పు పట్టడం లేదు. ఏ సేవకుని ఒక ఛానల్గా దేవుడు నీకు వాడుకుంటాడో, ఏ ప్రార్థన బలం నీకు ఒక ఛానల్గా దేవుడు వాడుకుంటాడు. ఖచ్చితంగా యేసుక్రీస్తు నామములో ఆ బృహత్కరమైనటువంటి కార్యము ఈ మానవాళి కోసం మరి ఒక తెరిచిన పుస్తకములాగా ఎదురు చూస్తుందనే వాస్తవాన్ని కూడా మీ ముందు నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి ఆయన చేసినటువంటి ఆ అద్భుతమైనటువంటి స్వస్థత, ఆ కుంటివాడికి కాళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నము అక్కడ జరిగింది. తర్వాత మనం చూసినట్లయితే మరొకసారి పేతురు గారు శర్మనిస్తూ ఉంటే 5,000 మంది యేసుక్రీస్తుని విశ్వసించారు.
5,000 మంది యేసుక్రీస్తు ప్రభువుని వారు విశ్వసించారు. నేను అంటూ ఉన్నాను, దీపాలు చక్కబెట్టుకునే వాళ్ళు అవకాశాలు ఉన్నప్పుడు, అనుకూలత పరిస్థితులు అనుకూలించినప్పుడు దీపాలు చక్కబెట్టుకోవాలి. ఎందుకంటే అది నీకే మేలు, అది నీకే శ్రేయస్కరం. ప్రశ్నించుకుంటూ విమర్శించుకుంటూ జీవితంలో ముందుకు వెళుతుంటే ఎన్ని వాస్తవాలు మనం వదిలిపెడతామో, ఎన్ని మనకు కావలసిన నిజాలను మనం దారికి మళ్లించుకుంటామో. కాబట్టి వీళ్ళు చేసినటువంటి పని ఏమిటంటే, పేతురు గారు వాక్యము అందిస్తున్నప్పుడు దే లిసన్, దే అండర్స్టాండ్, దే బిలీవ్. వాళ్ళు వినాలన్నటువంటి ఒక కుతూహలాన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్నారు. రెండవదిగా దానిలో ఉన్న నిజాలను పరిశీలన చేసుకున్నారు. దే ఆర్ నాట్ ఎ బ్లైండ్, వాళ్ళు దే ఆర్ నాట్ ఇన్నోసెంట్. వాళ్ళు ఇన్నోసెంట్ కాదు, వాళ్ళు అవివేకులు కాదు, వాళ్ళు బ్లైండ్ కాదు. ప్రతి వ్యక్తికి ఒక అవగాహన ఉంది, ఒక వివేకం ఉంది. ఆ వాస్తవాల్లోనే మన జీవితాలు అర్థం చేసుకోగలుగుతాం. వీళ్ళు చేసింది అదే. పేతురు గారు ప్రస్తావన చేసినటువంటి మరుక్షణములోనే దేవుడు అనే దివ్య సత్యాన్ని వాళ్ళు అవగాహన కలిగిన వాళ్ళుగా విశ్వసించే అవకాశాన్ని వాళ్ళు అందిపుచ్చుకుని వాళ్ళు బ్రతుకులను చక్కబెట్టుకున్నారు. అవకాశాలు ఉన్నప్పుడు దీపాలు ఇల్లు చక్కబెట్టుకోవాలి, బ్రతుకులను చక్కబెట్టుకోవాలి. అయితే ఈ విధంగా పేతురు గారి యొక్క బహిరంగ పరిచర్య రకరకాలుగా ముందుకు వచ్చింది. కానీ కొన్ని సందర్భాల్లో ఈ యొక్క యూదుల పెద్దలు వారిని హింసిస్తూనే వెళ్ళారు, వాళ్ళు హింసిస్తూనే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పటికీ కూడా ఈవెన్ భారతదేశంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాం. నాకు కొన్నిసార్లు ప్రశ్న వస్తుంది, వాయ్, ఎందుకు ఈ సమస్య, ఎందుకు ఈ అపోజిషన్, వాట్ ఈస్ ద రాంగ్? ఎంతోమంది జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేస్తున్నాం, ఎంతోమందికి చారిటీ సర్వీస్ అందిస్తున్నాం, ఎంతోమందికి ప్రేమను పంచిస్తున్నాం, ఎంతోమందిని క్రీస్తు వైపు తిప్పుతున్నాం, ఎంతోమందికి జీవితాల్లో ఒక 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 అనూహ్యమైనటువంటి ఆనందాన్ని సమకూర్చే ప్రయత్నంలో, పోరాటంలో సేవకులుగా, విశ్వాసులుగా పోరాడుతూ ఉన్నాం. అయితే ముందుకు సాగుదాం. దేవుని యొక్క ఆత్మ నీకు తోడుంటుంది, దేవుని ఆత్మ బలపరుస్తుంది. పేతురు చేసినటువంటి ఈ బృహత్కరమైన పరిచర్యలో భాగంగా ఈ పూట 21వ సెంచరీలో మనలాంటి వాళ్ళని చేస్తూ ఉన్నాం. చేద్దాం, ముందుకు వెళదాం, అనేక మందికి దేవుని ప్రేమను పంచుదాం, దేవుని వాక్యాన్ని అందించే ప్రయత్నం చేద్దాం. అట్టి కృపలో నీకు అప్పగించిన ఈ లేఖనం, ఈ బైబిల్ నువ్వు ప్రకటన చేసుకుంటూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఒక చేపలు పట్టుకునేవాడు 1000 మందిని రక్షించాడు. మనము చదువుకున్న వాళ్ళం, లేకపోతే చదువు లేకపోయినా సమర్పణ బాధ్యత ఉన్న వాళ్ళం, జ్ఞానయుతంగా అనేక మంది వాస్తవాలు వినేటట్లుగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అట్టి కృపలో మనందరినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోవాలని ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.